మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రమ్యమోక్ష హౌస్లో తన ఆరోగ్య సమస్యలను బయటపెట్టింది. తాను జ్వరం, డయేరియాతో తీవ్రంగా బాధపడ్డానని, అయితే అవేవీ షోలో చూపించలేదని రమ్య వెల్లడించింది. తన అనారోగ్యం, లుక్స్పై వస్తున్న కామెంట్స్ గురించి పూర్తి వివరాలు. తెలుగు బిగ్ బాస్ 9దో సీజన్లో ఆరోగ్యం బాగోలేక వెళ్లిపోయిన ఏకైక కంటెస్టెంట్ ఆయేషా. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వైల్డ్ ఫైర్లా అగ్గి రాజేస్తుందని అంతా అనుకున్నారు. నామినేషన్స్లో ఆమె ఊపు, అరుపులు, కేకలు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ పనిగట్టుకుని గొడవలు పడటం జనాలకు చిరాకు తెప్పించింది. టైఫాయిడ్, డెంగ్యూ వల్ల పట్టుమని 10 రోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నా అవతారంపై మీమ్స్ అదే వారం పచ్చెళ్ల పాప రమ్యమోక్ష కూడా ఎలిమినేట్ అయింది. అయితే తాను కూడా బిగ్ బాస్ హౌస్లో అనారోగ్యంతో బాధపడ్డానని, అవేవీ షోలో చూపించలేదని చెప్తోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పలు పోస్టులు పెట్టింది. అందులో రమ్య ఏమందంటే, నా లుక్పై కామెంట్స్ చేస్తూ మీమ్స్ వేశారు. వాటిలో కొన్ని నేనూ చూశాను. నాకు థైరాయిడ్ ఉంది. బిగ్ బాస్ కోసం డైట్ స్కిప్ చేశాను. ఇంతలో టాన్సిల్స్ అయ్యాయి. దానివల్ల గొంతు, కింది దవడ ఉబ్బిపోయింది. బిగ్ బాస్ హౌస్లో అనారోగ్యంతో బాధపడ్డా. సడన్గా హైదరాబాద్ వచ్చి ఇక్కడి వాటర్ తాగేసరికి మరింత ఇబ్బంది పడ్డా. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చేతులు, మెడ, మొత్తం శరీరమంతా ర్యాషెస్ వచ్చాయి. కేవలం నీళ్ల వల్లే ఈ ప్రాబ్లం ఎదురైంది. ఇది చాలదన్నట్లు జంక్ ఫుడ్ తిని, సోడా తాగడంతో హౌస్లో విపరీతమైన జ్వరం వచ్చింది. డయేరియాతో బాధపడ్డా. ఇలా నా ఆరోగ్య సమస్యలేవీ టీవీలో చూపించనేలేదు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో త్వరలోనే ఓ వీడియో చేసి వివరంగా చెప్తాను. మేకప్ కూడా వేసుకోను. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నా. నేను ఎలిమినేట్ అయిన రోజు నా ముఖం కాస్త సన్నగా కనిపించింది. అదే నిజమైన నేను. టీవీలో చబ్బీగా కనిపించాను. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ నేను బక్కగానే ఉంటాను. స్నాప్చాట్ వంటి యాప్స్ కూడా ఏవీ నేను వాడను. అసలవి ఎలా వాడాలో కూడా తెలీదు. మేకప్ వేసుకుంటే నా కళ్ళు ఎర్రబడి, నీళ్లు కారతాయి. జలుబు, తలనొప్పి వస్తుంది. అందుకే మేకప్ కూడా వేసుకోను. ఇకపోతే నెగటివిటీ గురించి నేనసలు లెక్క చేయను. వాటిని ఎలా గాలికుదిలేయాలో నాకు బాగా తెలుసు అని రమ్య చెప్పుకొచ్చింది. చదవండి, ఆ హీరో అలాంటివాడే. ఆడిషన్ అని పిలిచి గదిలో హీరోయిన్. మొత్తంగా రమ్యమోక్ష బిగ్ బాస్ హౌస్లో తన ఆరోగ్య సమస్యలు బయట ప్రపంచానికి చూపించిన విధంగా లేవని స్పష్టం చేసింది. తనపై వచ్చిన నెగటివ్ కామెంట్లు, లుక్స్ గురించి ఆమె నిర్భయంగా మాట్లాడింది. ఈ వీడియో మీకు